సర్జరీ కంటే హాస్పిటల్ బిల్ అంటేనే భయం. అదే మధ్య తరగతికి అందుబాటు ధరలో వైద్యం. మెడిస్టార్ హాస్పిటల్స్. సార్ స్వామి గారు, వేణుస్వామి గారు, అది నాకు ఒకటి నేను విన్నా, కామాఖ్య టెంపుల్ దగ్గర లైక్ అమ్మాయిని అబ్బాయిని అంటే సెక్స్ లాంటిది ఒకటి అక్కడ రూమ్స్ ఉంటాయి, అక్కడ చేయిస్తారు అని విన్నాను. ఉండదా? తప్పు. అంటే ఒక అమ్మాయిని అబ్బాయిని కలుపుతారు. అస్సలు అవన్నీ పనికి మాలేవు. అదే చెప్తున్నా నేను. ఇప్పుడు కావాలంటే నేను తీసుకెళ్ళి చూపిస్తాను నీకు. అవన్నీ ఏముండవు. అది ఓయో రూమ్స్ కాదు కదా, కామాఖ్య దేవాలయం. అది ఓయో రూమ్ కాదు, అది కామాఖ్య దేవాలయం. అది కూడా ఒక పూజ అని ఏం లేదు. అంటే ఇదే చెప్తున్నా. ఇంకా అదిగో తోక అంటే ఇదిగో తలకాయ అనే టైపులో దీన్ని అంటే వేణుస్వామిని తొక్కి నారదీయడానికి నోటికి వచ్చింది వాగడం తప్ప ఏముండదు. ఏముండదు, అసలు ఉండనే ఉండదు. అట్లాంటివి అన్నీ ఉండవు అసలు. అది వేస్ట్. సో నీకు అక్కడ ఉండేది ఏంటి అంటే, నీకు దశమహావిద్యలు అంటే 10 అమ్మవార్లు, ఒక్కొక్క అమ్మవారు ఒక్కొక్క నీ కోరికను తీర్చడానికి ఉపయోగపడే. ఒక అమ్మవారు డబ్బు ఇస్తుంది, ఒక అమ్మవారు శత్రువు నాశనం చేస్తుంది, ఒక అమ్మవారు నీకు లగ్జరీ ఇస్తుంది, ఒక అమ్మవారు వశీకరణం ఇస్తుంది. సో ఇట్లా ఒక్కొక్క అమ్మవారు ఒక్కొక్క కోరికను తీర్చే అమ్మవారు, అంతే తప్ప అక్కడ ఇట్లాంటి చెత్తా చెదారం ఉండదు. అసలు ఫస్ట్ నీకు ఉండదు. ప్రాసెసే డిఫరెంట్గా ఉంటుంది. అక్కడ పూజా విధానం డిఫరెంట్, అక్కడ వ్యవహారం డిఫరెంట్. సో అక్కడ ఇప్పుడు నువ్వు అడిగినావు కాబట్టి సందర్భోచితంగా నేను చెప్పదలుచుకున్న పాయింట్ ఏంటంటే, మీరు ఎవరైనా జనాలు అక్కడికి వెళ్ళేవాళ్ళు తెలుగు వాళ్ళకి చెప్పాల్సింది ఏంటంటే, అక్కడ 3 అమ్మవార్లు ఉంటారు. తొందరలో చీకట్లో గమనించకుండా 3 అమ్మవార్లను దర్శించుకొని రండి. సో కామాఖ్య దేవాలయంలో 3 అమ్మవార్లు ఉంటారు. ఒకే దగ్గర మొత్తం అక్కడ 10 మంది అమ్మవార్లు. 10 మంది అమ్మవార్లలో ఒక దేవాలయంలో 3, మిగిలిన 7 సపరేట్ ఉంటాయి. సో జనరల్గా చాలామంది ఫస్ట్ అమ్మవారిని చూసి వెనక్కి తిరిగి వస్తారు. అట్లా కాకుండా చీకట్లో కనిపించదు కాబట్టి 3 అమ్మవార్లు ఉంటారు. 3 అమ్మవార్లను దర్శించుకొని అక్కడ పంతులు గారిని అడిగి, అక్కడ నీళ్లు ఉంటాయి, లోపల నీళ్ళు ఇస్తారు. అమ్మవారి దగ్గర మొత్తం వాటర్ ఉంటుంది. వాటర్లో వెళ్ళినా మనము అక్కడ వాటర్ ఉంటుంది. వాటర్ తాగండి. ఆ పంతులను ఒక రూపాయి బిల్లు అడుక్కోండి, తీసుకొచ్చి బీరువాలో పెట్టుకోండి. నాకు అసలు టెంపుల్ ఉందని నేను తీసుకెళ్తా ఒకసారి. అంటే నేను తీసుకెళ్ళిన తర్వాత ఇంటర్వ్యూ చేద్దాం. ఓకే. ఎందుకంటే నీకు రైట్స్ ఉంటాయి. ఓకే. నీకు మాట్లాడే రైట్స్ ఉంటాయి. నువ్వు కళ్ళతో చూస్తావు కదా, వాట్ ఈజ్ వాట్ అని కళ్ళతో చూసిన తర్వాత అప్పుడు ఇంటర్వ్యూ చేద్దాము. చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ మచ్. అండ్ హిందూ సాంప్రదాయాల ప్రకారంగా కొంతమంది నార్మల్గా వాళ్ళని పిల్లల్ని కానీ వాళ్ళని కానీ పెంచడంలో లైక్ సాంప్రదాయాలు ఉండాలి, విలువలు ఉండాలి అని చెప్పి పెంచుతుంటారు. కానీ మీరు అవన్నీ ఎందుకు ఏం ప్రశ్న అడిగినవే, వేస్ట్, లవ్ యూ అని అంటుంటారు. అదేంటి? అలాగా అది ఎందుకు అంటే, నువ్వు ఈ స్టేజ్కి వచ్చినందుకు నీకు ఎవరైనా సహాయపడ్డా? లేదు. పడాలి కదా. మన ధర్మం ఏం చెప్తుంది? మనోళ్ళందరూ ఏం చెప్తారు? పెద్దలు సహాయం చేయండి అని చెప్తారు కదా. ఎందుకు మరి నీకు ఎవరు సహాయం చేయలే? అది వాళ్ళ వ్యక్తిత్వం. అదే చెప్పిన నేను. ఈ యాక్టింగ్లో వద్దని చెప్తున్నా. యాక్టింగ్లో వద్దురా బాబా అని చెప్తున్నా. ఎవడు హెల్ప్ చేస్తుండు? హిందూ మతము సంకనాకపోయింది, హిందూ మతంలో సమస్యలు ఉన్నాయి, హిందూ మతము థ్రెట్లో ఉంది అంటావు. ఒక హిందువుగా వేణుస్వామి పైకి వస్తే మరో హిందువు ఎంజాయ్ చేస్తుంది, సంకనాకిపించడానికి ప్రయత్నం చేస్తుండు. మరి హిందూ మతంలో ఇంకా సఖ్యత ఉంది? ఇప్పుడు హిందువులందరూ ఒకటేనా, లేకపోతే ఏ పార్టీ హిందువు ఆ పార్టీ వాడేనా? లేదు, నేను అడుగుతున్నా. అందరూ ఒకటే. కానీ అట్లా లేదుగా సమాజము. ఇవాళ అట్లా చూస్తలేం కదా భారతదేశంలో. ఇప్పుడు ఒక పార్టీలో ఉన్న హిందువుకు ఒక ఇంపార్టెన్స్ ఉంది, ఒక పార్టీలో ఉన్న హిందువుకు ఒక ఇంపార్టెన్స్ ఉంది. అట్లాంటప్పుడు వాడు హిందువు ఎట్లయితాడు? నేను హిందువు ఎట్లయినా? మరి నన్ను కాపాడాల్సిన బాధ్యత సగటు హిందువులదే కదా. అంతతో ఎందుకు పోతున్నావు? నా మీద దాడి జరిగితే, నన్ను తీడితే నన్ను కాపాడాల్సిన బాధ్యత నా జ్యోతిష్కులకు ఉంది కదా. ఎందుకు రావట్లేదు ఇవాళ బయటికి? తెలుగు రాష్ట్రాల నుండి ఎంతో మంది పండితులు వెళ్తారు కదా, ఎందుకు పోతలేరు? అంతేందుకు? నేను వైష్ణవ పుట్టుక పుట్టినా, నా వైష్ణవులలో ఉండేవాడు ఒక్కడు నాకు ఎందుకు సపోర్ట్ చేస్తలేడు? సరే, కంపేరిటివ్లీ నేను బ్రాహ్మణ పుట్టుక పుట్టినా, నన్ను బాపనోడు వచ్చి ఎవడో ఒకడు వచ్చి లొల్లిలో వచ్చి వీడు బాపనోడే కాదంటాడు. నన్ను ఎవడో ఒకడు వచ్చి బాపనోడు కాదంటాడు. ఇంకా నీకు సపోర్ట్ చేసేవాడు ఏడుండు? ఒక మనిషికి నిలబడాల్సింది కష్టంలోనే కదా, పోనీ ఎదుగుదలలో నిలబడాలి కదా. వేణుస్వామి 24 మంది రేప్ విక్టిమ్స్ను దత్తత తీసుకొని 2014 నుండి వేణుస్వామి పెండ్లాం ఆశ్రమంలో ఇవాళ 24 మందిని మేము దత్తత తీసుకొని 2014 నుండి కాపాడుకుంటూ వస్తున్నాము రేప్ విక్టిమ్స్ను. ఓకే. కరోనా టైంలో 40 లక్షలు నేను సెక్స్ వర్కర్లకు నేను డొనేషన్ చేసిన. ఇవాళ నా చుట్టుపక్కల ఫామ్ హౌస్ చుట్టుపక్కల ఎక్కడ ఏ ప్రాబ్లం వచ్చినా, ఎవరైనా చనిపోతే రోడ్డు యాక్సిడెంట్లో కానీ ఫైర్ యాక్సిడెంట్లో కానీ ఎక్కడైనా చనిపోతే 50,000 ఇస్తా.
ఇవాళ నాకు సంబంధించిన ఎక్కడన్నా ఏ ఇన్ఫర్మేషన్ ఉన్నా నేను నెలకు కనీసం ఒక 50,000 నుండి 1,00,000 రూపాయలు డొనేట్ చేస్తున్నా. నేను ఎవరికి చెప్పుకోవట్లేదు. నాకు పిఆర్ టీం లేదు. నన్ను ఎక్కడానికి పెట్టుకున్న పిఆర్ టీం నన్ను పెంచడానికి నాకు లేదు. ఎవడు నీకు హెల్ప్ చేస్తున్నాడు? నేను అందుకని చెప్పేదంటే తప్పేముంది? చాలా మంది చెప్తారు డబ్బు కంటే బంధాలు అనుబంధాలు గొప్పవి. ఒకసారి హోటల్కి పోయి మంచిగా తిని తాజ్మహల్ హోటల్ అనుబంధాలు చూపి కావులిచ్చుకో, ప్రేమతో వానికి మేనేజర్ గారికి చెప్పు పైసలేవని చూపిస్తాడు నీ బంధం. మీ అమ్మని తీసుకుపోయి హాస్పిటల్ అడ్మిట్ చేసి బిల్లు దగ్గర కింద బిల్లు కౌంటర్ దగ్గరికి పోయి వాడు 5 లక్షల రూపాయలు వేసిన తర్వాత బంధాలు అనుబంధాలు కావలిచ్చుకోవని లిఫ్ట్ లాగబెట్టు. ఇక్కడ పోయింది నీ బంధం అనుబంధం. అవునా? నువ్వు చిట్టిలేసి నువ్వు కష్టపడి చిట్టిలేసినాడు ఎగ్గొచ్చిండు 10 లక్షల చిట్టి చూపి నీ బంధం అనుబంధం ఏమంటాడు? ఊరుకుంటావా నువ్వు? వాడు నేను వచ్చి కావలించుకొని శివా పైసలు లేవు శివా అని కావలించుకుంటా అనుకో. కావలింతలు కావాలన్నా పైసలు కావాలన్నా నీకు? పైసలే. ఎక్కడ పోయింది నీ బంధం అనుబంధం? ఇవన్నీ పక్కకు పెడదాం. స్ట్రైట్ అవే క్వశ్చన్ అడుగుతా. శివ వాళ్ళ అన్న కలెక్టర్, శివ యాంకర్. నీ సొంత తల్లిదండ్రులు మీ అన్నకి ఇచ్చిన వాల్యూ నీకు ఇస్తారా? ఎందుకు అడిగిన ప్రశ్నను? నీతోనే చెప్పించిన ఆన్సర్. అంటే పొజిషన్ ఉంటుంది. నాకు ఏం పొజిషనే ఇంట్లో? కొంపల ఎవడైనా ఒకటే. కొంపల ఎవడైనా ఒక్కడే. ఆఫీసర్ అయితే ఐఏఎస్ అయితే ఆఫీస్లా, నీ ఇంట్లో కాదు. మీ అన్నకేమో నీ కలెక్టర్ అయిన అన్నకేమో బెడ్రూమ్లోకి పోతుంది టిఫిన్, నువ్వేమో డైనింగ్ టేబుల్కి వచ్చి తినాలి. ఇంకెక్కడదా సమానత్వం? గిజే చెప్తున్నా నేను జనాలకు. డబ్బు ముఖ్యమని చెప్తున్నా. మీరు దొంగన కొడుకులు చెప్పే మాటలు సమాజంలో మోరల్స్ ఎథిక్స్ అని మాట్లాడకండి. స్వార్థం లేనివాడు, తప్పు చేయనివాడు, స్వార్థం లేనివాడు ఒక స్టేజ్కి ఎదగడం ఇంపాసిబుల్. మన భారతదేశంలో ప్రతి ఒక్కడు ఎకనామికల్ అఫెన్స్ చేస్తాడు. ప్రతి ఒక్కడు ఎకనామికల్ అఫెన్స్ చేస్తాడు. ఎంతమంది జిఎస్టీ ఎగ్గొట్టడానికి ప్రయత్నాలు చేస్తారు, ఎంతమంది ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్గొట్టడానికి సమస్యలు చేస్తారు. నువ్వు తీసుకున్న తొక్కలో 2 లక్షల కోసం బ్యాంకు పొద్దుగాల లేస్తే ఫోన్ చేస్తాడు, 4 ఇంటికి పంపిస్తాడు. 20,000 కోట్లు తీసుకున్న నా కొడుకుల దగ్గరికి ఎవడు పోడు. మీకు అడగడానికి సిగ్గుశరం లేదు మీకు. మీరు ఎందుకు అడగరు వాడిని? షెల్ కంపెనీల పేరు మీద కొన్ని 100 కోట్లు నాశనం పట్టించి కొన్ని 1000 కోట్లు తినటం మీద మీకు ఎందుకు లేదు? మనం టార్గెట్ చేస్తే 5 సంవత్సరాలు చేయొచ్చు ఆ పని, తెలుసా? నువ్వు నేను కలిసి బెట్టు కడుతున్నా, టార్గెట్ పెట్టుకొని షెల్ కంపెనీల రూపంలో మనం 1000 కోట్లు సంపాదించాలంటే కరెక్ట్గా 5 ఏళ్ళు సంపాదించవచ్చు. మనకు ఆ లేదా కక్కుర్తి, ఆ దొంగతనం మనకు లేదు. పెద్ద కష్టమా భారతదేశంలో సంపాదించడం? షెల్ కంపెనీలు అంటే మాకు తెలియదా? మేమేం చేయాలన్నా మాకు తెలియదా? కానీ మనం అట్లాంటి పనులు చేస్తలేము. సో నేననే పాయింట్ ఏంటంటే నిజాయితీగా బతుకుదామని చెప్తున్నా. నిజాయితీగా బ్రతకడము అంటే ఒరిజినల్గా మాట్లాడదామని చెప్తున్నా. యాక్టింగ్లు వద్దు. బంధాలు అనుబంధాలు, మంచి చేస్తే మంచి వస్తుంది. ఎందుకు వస్తుంది రాబోయ్? మంచి చేస్తే గుళ్ళె పంతులు ఆయన చేసినంత మంచి ప్రపంచంలో గుళ్ళె పూజారి చేసిన మంచి ఎవ్వడు చేయడు. పొద్దుగా లేస్తే దీర్ఘాయుష్యమస్తు, ఇష్టకామ్యార్థ బలసిద్ధిరస్తు, సమస్త సన్మంగళాని భవంతు. ఇంకా ఆయన కంటే మంచోడే ఉంటాయి ప్రపంచంలో. మరి ఆయన ఎందుకు పాపం పైసలు లేక పరిశ్రమలో పడ్డాడు? మరి ఆయనకు డబ్బులు రావాలి కదా. ఈయనకంటే మంచోడు కూడా ఉన్నాడా? అంటే మీరు ఇలా అంటున్నారు కదా, మరి మీ దగ్గరికి వచ్చిన వాళ్ళు, మీకు నచ్చిన వాళ్ళకి బాటిల్ ఇచ్చి పంపిస్తారు అని విన్నాను. నా బలుపది. ఇప్పుడు నువ్వు అన్నావు స్వామి గారు, మరి మీరు డబ్బులు ఇస్తారా ఎవరికన్నా? నువ్వు ఉన్నావు అబ్బా, నువ్వు మంచోడు అవునా కదా, నాకు అనవసరం, నాకు నచ్చింది, నీకు ఒక పర్ఫ్యూమ్ బాటిల్ ఇచ్చి పంపించిన. ఎందుకు ఇచ్చిన అంటే నాకు శుక్రుడు ఉచ్చలో ఉండాలి అంటే డబ్బులు ప్లేసులో నీకు బాటిల్ ఇస్తే నాకు మంచిది, లిక్కర్ దానం చేస్తే నాకు మంచిది. సో నా మంచి కోసం చేస్తున్న స్వార్థం అది. నీకు పర్ఫ్యూమ్ ఇస్తున్నా అంటే నా మంచి కోసం చేస్తున్న స్వార్థం అది. అర్థమైందా? సో లిక్కరు, పర్ఫ్యూము లగ్జరీకి సంబంధించినవి. ఇవి ఎందుకు ఇస్తున్నా నీకు అంటే నా జాతకంలో శుక్రుడు ఉచ్చ కావాలని ఇస్తున్నా నీకు. అర్థమైందా? రెండోది నా ఇష్టమే, దాంట్లో నాకు మజా వస్తుంది. దాంట్లో ఒక్కొక్కరికి ఒక్కొక్క మజా వస్తుంది. దీంట్లో నాకు మజా కిక్ ఇస్తుంది ఇది నాకు. అంటే ఒక వ్యక్తికి ఇప్పుడు నాకు ఉదాహరణ మామిడి పళ్ళు అన్నావు అనుకో, అందరు మామిడి పళ్ళు కిలో ఇస్తారు, 100 కిలోలు ఇస్తారు. అబ్బా అంటే నువ్వు వెక్స్ అయిపోవాలి, నాకు కిక్ ఇస్తుంది అది. అంటే నాది ప్రభాస్ ఇంచుమించు సేమ్ మెంటాలిటీ. ఇప్పుడు ప్రభాస్ ఏంటంటే సేమ్ మెంటాలిటీ నాది ఆయనది. జనరల్గా ఇప్పుడు ఆయన అనేది అంటే డార్లింగ్ మన ఇద్దరు ఒకటే మెంటాలిటీ ఇంచుమించు అంటాడు. ఏంటంటే ఎదుటి వ్యక్తికి బోర్ కొట్టిస్తాం,
ఇప్పుడు నీకు చికెన్ ఇష్టం అన్నావు అనుకో, ఓ ఇంకా చికెన్ నీ ముందర ఇంకా నీకు వెక్స్ అయిపోయి అన్న దండం పెడతా చికెన్ వద్దు నాకు అనాలి నువ్వు. అట్లా నీకు పిచ్చెక్కిస్తాం. నువ్వు మ్యాంగోస్ అడిగినావు ఇక విపరీతం, ఇంకా స్వీట్లు అడిగినావు ఇంకా విపరీతం. ఇంకా అంటే ఏదైనా ఇయ్యడం నాకు డబ్బు పిచ్చలు ఉంటే ఇట్లాంటి ప్రశ్న ఇంతకుముందు యాంకర్ కూడా అడిగాడు. కానీ డబ్బు సంపాదించుకోవడానికి హెల్ప్ చేస్తా నా పూజ ద్వారా. నీకు ఆ కసి ఉంటే నేను నా దగ్గర ఉన్న డబ్బులు నీకు ఇవ్వలేను, కానీ డబ్బును సంపాదించుకోవడానికి నీలో కసి ఉంటే నీకు దేవుడి పరంగా నేను చేయగలిగిన హెల్ప్ నేను డబ్బులు తీసుకోకుండా పూజ చేస్తా. నీకు ఆ కసి ఉంటే ఇవాళ నువ్వు శివ యాంకరింగ్ చేస్తుండు, నెక్స్ట్ శివ టార్గెట్ ఏముంటుంది, ఒక ఛానల్ ఉంటుంది, ఒక యూట్యూబ్ ఛానల్ ఉంటుంది. దానికి శివ ఏం చేయాలి, శివకి ఏం చేయాలో నేను చేస్తా. నేను రూపాయి తీసుకోకుండా నీకు పూజ చేయించి నువ్వు ఆ స్థాయికి నిలబడడానికి నేను చేస్తా. కానీ అదే ఒక అటెండర్కి ఆ స్థాయి ఉండదు, నీకుంటుంది. ఎందుకంటే నువ్వు నెక్స్ట్ నీ యాంకర్ నీకున్న దాని తర్వాత టార్గెట్ అదే. సో అట్లా నాకు అలవాటు, అందుకని నేను అవి ఇస్తుంటా. సో అవి నాకు కిక్ ఇస్తుంది. And don't forget to subscribe to iDream. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.